హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మనం చెప్పుకోబోయే కదా అత్తింట్లో కోడలు. ధరణి అందమైన అమ్మాయి, మంచి గుణవంతురాలు. తండ్రి లేరు, తల్లికి చెల్లికి అన్నీ తానే చూసుకునేది. చదువుకోవడం అంటే ధరణికి చాలా ఇష్టం. కాలేజీలో ఎంఏ ఇంగ్లీష్ చదువుకునే రోజులవి. ఆ సమయంలో సంతోష్ తన చెల్లిని చూడటానికి వచ్చేవాడు. అలా వచ్చినప్పుడు సంతోష్ ధరణిని చూసి మనసు పడ్డాడు. కొన్ని రోజుల తర్వాత అందరినీ ఒప్పించి ధరణిని పెళ్లి చేసుకోవటానికి వాళ్ళమ్మతో ఇంటికే వచ్చాడు. సంతోష్ అందంగా ఉంటాడు. ఒక పెద్ద కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా చేస్తున్నాడు. నెలకి 2 లక్షల జీతం. తండ్రి లేరు, ఒకే ఒక్క చెల్లి దామిని. చిన్న కుటుంబం, మంచిగా ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయి. ధరణి వాళ్ళమ్మకి ఆ కుటుంబం ఇంకా వాళ్ళ సంబంధం బాగా నచ్చింది. ఇంత మంచి సంబంధం మళ్ళీ వెతుక్కుంటూ రాదని, కూతురు గొప్పగా సంతోషంగా బ్రతకాలని ఊర్లో ఉన్న 2 ఎకరాలు అమ్మి 10 లక్షల కట్నం, 10 తులాల బంగారం, ఇంటికి వాళ్ళు అడిగిన సామాన్లు పెట్టింది. తన స్తోమతకి తగ్గట్లుగా పెళ్లి జరిపించింది. నాకు ఇప్పుడే పెళ్ళి వద్దమ్మా, ప్లీజ్. చెల్లిని చదివించి తనకి మంచి జీవితం ఇవ్వాలి. నీకోసం కూడా డబ్బులు కూడబెట్టాలి. తర్వాత పెళ్లి కోసం ఆలోచిస్తా. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే మీ సంగతేంటి, ఎలా బ్రతుకుతారు అని ధరణి తన ఉద్దేశాన్ని బయటపెట్టింది. మా కోసం ఆలోచించకమ్మా. చెల్లికి 1 సంవత్సరంలో ఉద్యోగం వస్తుంది. మేము బాగానే ఉంటాము. నీకు పెళ్ళైతే నాకొక బాధ్యత తీరుతుంది. నన్ను నొప్పించక పరిస్థితిని అర్థం చేసుకొని పెళ్లి చేసుకోమ్మా అని ధరణి వాళ్ళమ్మ అంది. సరే అమ్మా, నీ ఇష్టం. ఆ ఒక్క మాటనే అన్నాను. సంతోష్ వాళ్ళమ్మకి అస్సలు ఇష్టం లేదు. కట్నాలు పెద్దగా రావడం లేదని మొహం కొంచెం ఏదోలా పెట్టింది. అంతేకాదు, కొడుక్కి పేదింటి పిల్లని ఇస్తే నలుగురిలో అదో అవమానమని ఆవిడ ఫీలింగ్. సినిమాల్లో చూసినట్లుగానే చాలా బాగా జరిగింది పెళ్ళి. సంతోష్ ఫ్రెండ్స్ అనుకుంటూ చాలా అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. నువ్వు లక్కీరా. ఎంతైనా మన బ్యాచ్లో అన్నింటిలో నువ్వే బెస్ట్ అని పొగడ్తలతో ముంచెత్తేశారు. ఇది ఇలా ఉండగా ధరణి వాళ్ళమ్మ ఒకరోజు ధరణికి ఫోన్ చేసి, హలో అమ్మా ధరణి, బాగున్నావా తల్లి? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? కీర్తి బాగానే ఉందా? ఏం చేస్తుంది? నీరసంగా ఉన్న నా గొంతుని అమ్మ పసిగట్టింది. ఏం జరిగిందమ్మా, అలా మాట్లాడుతున్నావు అని అడిగింది. మనసులో దాచుకోలేక జరిగింది చెప్పేశాను. నీకు తెలిసిందే కదమ్మా, నేను ఎప్పటి నుంచో ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. రాక నిన్న సిటీ సెంటర్లో కొత్తగా కట్టిన కాలేజీలో నన్ను ఇంగ్లీష్ లెక్చరర్గా వేశారు. ఆ విషయమే ఇంట్లో చెప్పాను. ఒప్పుకుంటారనే అనుకున్నాను. కానీ మా అత్తగారు ఉద్యోగం అంటే చెయ్యొద్దని వాదించింది. మరి సంతోష్ ఏమీ అనలేదా తల్లి అని అమ్మ ఆత్రంగా అడిగింది. ఏమంటారు, అమ్మ చెప్పినట్లే చెయ్యి. అమ్మకి ఒంట్లో బాగోలేదు. ఈ వయసులో ఆమెను కష్టపెట్టి నువ్వు చేసేదేంటి? కోడలుగా నీ బాధ్యత తెలుసుకో, అది చాలు. అయినా మనకి సరిపడా డబ్బు ఉంది. ఇంకా నువ్వు జాబ్ చేసి ఏం సాధించాలని? పెళ్ళయ్యాక ఇంటి పనుల్లో ఇంట్లో వాళ్ళ అవసరాలు చూసుకోవాలి, కానీ ఉద్యోగాలు చేసి ఏం ఉద్ధరించాలి చెప్పు అని అన్నారమ్మా అంటూ కళ్ళ నిండా వస్తున్న దుఃఖాన్ని దాచుకోలేక ఏడ్చేసింది ధరణి. ఊరుకోమ్మ, కూతురుగా ఉన్నప్పుడు ఉండే నీ కోరికలు కోడలుగా ఉండేటప్పుడు అడుగంటిపోతాయి. లేని వాళ్ళం, ఉన్న వాళ్ళ ఇంటికి ఇచ్చుకున్నాం. నిన్ను గొప్పింట్లో గొప్పగా బ్రతుకుతావని ఆశపడ్డాను. కానీ నీ కోరికలు ఆశలు చంపుకొని బ్రతుకుతున్నావు. అయినా కూడా నువ్వే సర్దుకుపోమ్మా, చేసేదేం లేదు. ఉంటాను, జాగ్రత్తగా ఉండమ్మా అని అమ్మ బాధగా ఫోన్ పెట్టేసింది. 1 సంవత్సరం అట్టే గడిచిపోయింది. ఈలోపు దామిని తన ప్రేమ విషయం బయటపెట్టి అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకోవడం, భర్తతో సిటీలో కొత్త కాపురం పెట్టి సెటిల్ అయిపోవటం అంతా జరిగిపోయింది. చూడు ధరణి, నాకు ఒంట్లో ఓపిక లేదు. ఇంటిని మొత్తం నువ్వే చూసుకోవాలి. ఇంటి బాధ్యత నీదే, అన్ని పనులు నీవే అంటూ పనులు చిట్టా చెప్పింది అత్తగారు ధరణికి. రోజు ఉదయాన్నే 4 గంటలకి లేచి ఆయనకు లంచ్ రెడీ చేయడం, టిఫిన్, టీ తర్వాత స్నానం. 6 గంటలకి అత్తగారు లేచి ఎదురింటి సీతమ్మతో ఊరి పొలిమేర వరకు నడిచి వస్తుంది. ఆ తర్వాత టీ, టిఫిన్, ఆయన్ని ఆఫీస్కి పంపించడం, అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, ఇల్లు శుభ్రం చేయడం, ఇది నా పని.
కాస్త అలా కునుకు తీయటానికి కూడా తీరిక దొరికేది కాదు. ఇంటి పని, వంట పని, పెరటి పనితో విసుగొచ్చేది. ఇక సంతోష్, మనం ఒక పని మనిషిని పెట్టుకుందాం. నేను పని మొత్తం చేయలేకపోతున్నాను, కనీసం కొంచెం సాయంగా ఉంటుంది. మా మాటలు విన్న అత్తగారు, ఉంటుందమ్మా, సాయంగా ఉంటుంది, ఉండకేం, పుట్టింట్లో తమరు మహారాణి కదా, ఇక్కడ పాపం పనులు చేయలేకపోతున్నారు. ఇప్పుడు నువ్వేం బయటికి వెళ్ళి చేస్తున్నావని కొత్తగా పని మనిషిని పెట్టడానికి? నేను మౌనంగా ఊరుకున్నాను. ధరణి, అమ్మ చెప్పింది నిజమేగా, ఎలాగూ జాబ్ చేయడం లేదు కనుక హ్యాపీగా ఇంట్లో ఉండి ఎంజాయ్ చేయి, పనులు చేసుకో, అప్పుడే శారీరకంగా కూడా ఫిట్నెస్ మెయింటైన్ చేయొచ్చు, లేదంటే నువ్వు లావ్ అయిపోతావు. బెస్ట్ బ్యూటిఫుల్ వైఫ్ అనే ట్యాగ్ నీకు పోతుంది మేడం అంటూ పరిహాసం చేసి ఆ విషయాన్ని అక్కడితో ముగించేశారు తల్లి కొడుకులు. నీకేమంత అవసరం, చెయ్యనని చెప్పవే, ఫోన్లో మాట్లాడటం వినిపించింది వంటింట్లో పని చేసుకుంటున్న నాకు. ఆ మాటలు కొంచెం చెవిలో పడ్డాయి. ఫోన్లో దామిని అనుకుంటా, ఆడపడుచు ధరణికి. అయినా 60 ఏళ్ళు వస్తే తిండి మానేస్తుందా, నిద్ర మానేస్తుందా? పనులు చేయటానికి ఏంటంట? కోడలికి సాయం చేసి గౌరవం తగ్గించుకోవద్దు. కూతురు విషయంలో అత్తగారి ధోరణికి నేను షాక్ అయ్యాను. 50 సంవత్సరాల అత్తగారి నోటి నుంచి ఈ మాటలు విని షాక్ అవ్వడం నా వంతు. సాయంత్రం 7 గంటలకి ఆయన వచ్చారు. ఒరే సంతోష్, మీ చెల్లి అక్కడ సంతోషంగా లేదురా, అన్ని పనులు తానే చెయ్యాలి. వాళ్ళ అత్తగారికి కీళ్ళ నొప్పులంట. అయితే మాత్రం కోడలికి అన్ని పనులు చెప్పి ఆవిడేం చేస్తుందంట? మధ్యతరగతిలో ఇవే ఇబ్బందులు. వద్దంటే ఆ పిల్ల వినదే, ప్రేమ దోమ అని ఆ నగేష్ని పెళ్లి చేసుకుంది. అది పెద్దింట్లో పెరిగిన పిల్ల, దాన్ని మనం ఎంత అపురూపంగా చూసుకున్నాం. ఇలా చేసి దాని బతుకు అదే చేసుకుంది. దామిని తన కష్టాలు చెప్తుంటే నాకు బాధేసిందిరా. పోనీ పని మనిషిని పెట్టుకోమ్మా అంటే వేరే వాళ్ళ చేతులు పడితే నేను ఉండలేను, తినలేను అని వాళ్ళ అత్త అంటుందట. ఒరే, నీకు తెలిసిన వాళ్ళ దగ్గర దానికి ఉద్యోగం వేయించు, కనీసం అలా అయినా అది సంతోషంగా ఉంటుంది. దాని సంపాదన దానికి ఉంటే గాని వాళ్ళ అత్తకి తిక్క కుదరదు. అయినా అల్లుడు తన భార్యకి సపోర్ట్ చేయకుండా వాళ్ళమ్మ మాట విని ఇంత బాధ పెడతాడా నా కూతుర్ని అంటూ ఏడుపు అందుకుంది. ఇక దామినికి ఫోన్ చేసి, ఊరుకోమ్మా, నగేష్తో నేను మాట్లాడతాలే, వీలుంటే వేరుగా ఉండమని చెప్తా, కావాలంటే సిటీ సెంటర్లో మనకి ఉన్న అపార్ట్మెంట్ రాసిస్తా, నువ్వు బాధపడకే. ఒక్క నిమిషం నా మనసు చచ్చిపోయింది. గతం గుండెల్లో తవ్వుకుపోతుంది. ఓసారి పెళ్ళైన కొత్తల్లో నా చెల్లి కీర్తికి సంతోష్ పనిచేసే కంపెనీలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం వచ్చింది. అప్పట్లో సిటీలో ఇల్లు దొరక్క మా ఇంట్లో ఒక వారం రోజులుంది. ఆ సమయంలో మా అత్తగారు ఎన్నో రకాలుగా నన్ను తిట్టారు. ఈరోజు చెల్లి, రేపు తల్లి, నీ పనే బాగుందిలేమ్మా, పుట్టింటికి పూటకి లేకపోయినా అత్తింట్లో అన్ని సౌకర్యాలు, పైగా పెత్తందారి, అందుకే ఏం చేసినా చెల్లుతుంది. అయినా పెళ్ళి కావాల్సిన పిల్ల ఇలా మన ఇంట్లో ఉంటే చూసేవారికి విడ్డూరం కాదు. ఆవిడ మాటలు కీర్తి వినిందేమో, ఆ రోజే వెళ్ళిపోయింది. సారీ అక్క, మా ఫ్రెండ్ రమ్మంది, తన దగ్గరే ఉండమని బలవంతం చేస్తుంది, ఏమనుకోకు అని వెళ్ళిపోయింది. ఒకసారి నాకు జ్వరం వస్తే తగ్గిపోతుందిలే, ఇలాంటివి వస్తూనే ఉంటాయి, వాటి కోసం ఇంట్లో పనులు మానుకుంటామా? టాబ్లెట్ వేసుకొని వంట చెయ్యి, మీ ఆయన్ని నువ్వు చూసుకోవాలిగా, నాకా ఒంట్లో ఓపిక లేదు అని నిర్లక్ష్యంగా ప్రవర్తించేది. అదే ఆడపడుచు దామినికి జ్వరం వస్తే మన ఇంట్లోకి వచ్చి ఒక వారం ఉండవే, ఆవిడ గారు ఖాళీగా ఉండి ఏం చేయాలి, ఆ మాత్రం కొడుకుని చూసుకోలేదా? నువ్వేమన్నా పని మనిషివా? ఆ ఇంట్లో ముందు నగేష్కి నీ విలువ తెలియడం లేదే. నీ డబ్బు, నీ సంపాదన ఉంది కాబట్టే వాళ్లకు ఆ మాత్రమైన సమాజంలో గౌరవం ఉంది. డబ్బు లేకపోతే ఈ రోజుల్లో పట్టించుకునే వాళ్ళెవరు? నిజమేనేమో, నేను కూడా పెద్దింటి పిల్లనైతే మా అత్తగారు ఇంకోలా ఉండేవారేమో. ఈ విషయాలన్నీ ఆయనతో చెప్పాలని అనుకుంటే ఆయన తిరిగి నాకే క్లాస్ ఇస్తారు. ధరణి, నువ్వెందుకు అలా ఇంకొకరితో పోల్చుకుంటావు? అదంతా నీ భ్రమ అంతే. అయినా అమ్మ పెద్ద మనసుతో మన పెళ్ళికి ఒప్పుకుంది అంటే నిన్ను నచ్చే కదా మరి. ఇంకేంటి చెప్పు. అమ్మ ఒప్పుకోకపోతే, మన పెళ్ళి జరగకపోతే నువ్వు ఇలాంటి జీవితం అనుభవించగలిగేవా? దానివా? సంతోషంగా ఉండగలవా? ఆలోచించు.
అందుకే మనం ఆవిడకి రుణపడి ఉండాలి. అయినా మనకేంటి, బెస్ట్ ఇల్లు, బెస్ట్ జాబ్, బెస్ట్ శాలరీ, బెస్ట్ కార్, బెస్ట్ అందమైన నువ్వు. మనసులో ఏం పెట్టుకోకు. కోడలిగా అధికారం కాకుండా కూతురిలా మమకారం చూపించు. అప్పుడు నీకే తెలుస్తుంది అమ్మ మంచితనం అని మాట్లాడేవాడు. పొద్దున్నే 7 గంటలకు వెళ్ళి రాత్రి 7 గంటలకి వచ్చే వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇంట్లో ఏం జరుగుతుందో? అయినా అందాన్ని మాత్రమే చూసి పెళ్లి చేసుకున్న సంతోష్కి నా మనసులో భావాలు ఎందుకు అర్థమవుతాయి? ప్రేమ అనే పదానికి తన దృష్టిలో వేరే అర్థం ఉంది. అన్నింటిలో బెస్ట్ వెతుక్కునే సంతోష్ కుటుంబాల్లో బెస్ట్ ప్రేమ ఉండాలని, బెస్ట్ అనుబంధం ఉండాలని ఎందుకు అనుకోవటం లేదో? ఆయన నా పిచ్చిగాని బెస్ట్ అంటూ బయటికి పోయే భర్తతో ఏం చెప్పగలం? బయటకి కనిపించే సుఖాలను చూసి మురిసిపోలేను. లోపల జరిగే అంతర్మదనాన్ని విసిరిపారేలేను. కొడుకు కోట్లు, కోడలి పాటలు కావాలి మా అత్తగారికి. లేక ఒకరోజు మా పెళ్లి రోజుకి సరదాగా బయటికి వెళ్ళి సంతోష్ నేను బాగా ఎంజాయ్ చేశాము. సంతోష్ నాకు ఒక డైమండ్ రింగ్ గిఫ్ట్గా ఇచ్చారు. ఇంటికి వచ్చాక ఆవిడ ఆ రింగ్ని చూసి ఏడుపు మొదలుపెట్టింది. మీ ఆవిడకి అన్నీ కొంటావురా, ఆ మహారాణి వైభోగమే కనిపిస్తుంది. మాకు అసలు నీకు చెల్లి తల్లి ఉన్నారని గుర్తుందా? అయినా నీ పని బాగుందిలేమ్మా. కాస్ట్లీ చీరలు, డైమండ్ రింగులు, బయట తిరుగుళ్ళు, పుట్టింటికి లేకపోయినా అత్తింట్లో అన్ని ఆశలు తీరిపోవాలి నీకు. అయినా ఏంటో పోనీ భర్త ఇస్తే మాత్రం ఆలోచించలేవా? ఏం తెచ్చావని ఇవన్నీ తీసుకోవడానికి? అంతేలే, ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడదామంటే ఇదే మరి అని సూటిపోటి మాటలు మాట్లాడింది. పుట్టింట్లో ఏమీ లేకపోయినా అని అనడం ఇది ఎన్నోసారో. చాలా బాధ అనిపిస్తుంది. అసలు పిల్లనిచ్చి కట్నం ఇచ్చి ఒక ఇంటికి ఇల్లాలనిచ్చి పుట్టింటి వాళ్ళంటే అత్తింట్లో వాళ్ళకెందుకు అంత చులకన భావం? సంతోష్ మౌనం నాకు ఇబ్బందిగా అనిపించింది. అమ్మ పోనీలేవే, కావాలంటే నీకు చెల్లికి కొనిస్తాలే, వదిలేయ్. సందర్భం వచ్చింది కనుక కొన్నాను, లేదంటే నీ తర్వాతనే ఎవరైనా. ఈ విషయం నీకు తెలియదా అని మాట్లాడాడు. వెంటనే నా చేతికి ఉన్న రింగుని తీసేసి దేవుడి ముందు పెట్టి రూమ్లోకి వెళ్ళిపోయాను. ధరణి, అవేమీ పట్టించుకోకు. నువ్వు హ్యాపీగా ఉండాలి, అమ్మని బాగా చూసుకోవాలి. నాకు ఈ 2 విషయాలు మాత్రమే కావాలి. ఇలాంటివి వదిలే. మనకు డబ్బు ఉంది, ఆస్తుంది, స్టేటస్ ఉంది కనుక నువ్వు హ్యాపీ. అదే నీ స్థాయి తగ్గిన వారిని పెళ్లి చేసుకుంటే ఇవన్నీ వచ్చేవా? ఇంకా నువ్వు అమ్మని బాగా చూసుకోవాలి, అది ఒక్కటి చెయ్యి అంటూ వెళ్ళిపోయాడు సంతోష్. డబ్బు ఒక జబ్బు అని ఈయన్ని చూస్తే అర్థమవుతుంది. సంవత్సరం గడిచింది, కానీ నా జీవితం ఏంటో నాకే తెలియటం లేదు. డబ్బు స్టేటస్ని మాత్రమే చూసి మురిసిపోయే భర్త, కూతురు సుఖం, కొడుకు సంపాదన మాత్రమే కావాలనుకునే అత్త. అసలు నాకంటూ విలువ ఎక్కడా? పనులు చేసి అత్తను మెప్పించాలి, అత్తను మెప్పించి భర్తను గెలవాలి. ఆయనకు అప్పుడే పిల్లలు కూడా ఇష్టం లేదు. అత్తగారికి కూడా అది ఇష్టమే. ఎందుకంటే పిల్లలు పుడితే ఎక్కడా ఈవిడ గారిని తన కొడుకు పట్టించుకోరేమో అని. ఈలోపు దామినికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇంటికి వచ్చింది. ఇక నా పని భారం పెరిగింది. క్షణం తీరిక లేకుండా పోయింది. వండుకొని వడ్డించుకొని ఉండేసరికే నా రోజులు పూర్తయిపోయేవి. వాళ్ళు మాత్రం కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవాళ్ళు. ఓ రోజు అమ్మ కాల్ చేసింది. జరిగినవన్నీ అమ్మకి చెప్పాను, కాస్త ఓదార్పు కోసం. చూడమ్మా ధరణి, అత్తింట్లో చిన్న చిన్న గొడవలు సహజం. నువ్వే సర్దుకుపోవాలి. పుట్టింట్లో కూతురు, అత్తింట్లో కోడలు మాత్రమే. అత్తగారిలో అమ్మతనం ఉండొచ్చు కానీ అమ్మ ఉండదమ్మా. అందుకే జీవితాన్ని తెలుసుకొని కుటుంబం నడిపించేలా ఉండు అంటూ అమ్మ చెప్పింది. నిజమే, అమ్మలా ఎవరూ కాదు. ఉంటే దామినికి నాకు అత్తయ్య గారు తేడా ఎందుకు చూపిస్తుంది? అత్తింట్లో కోడలు అంటే ఇంటికి దీపం, ఇంటి పరువుకి రూపం, రేపటి తరానికి ఒక ఆశ, కుటుంబ క్షేమాన్ని కోరుకునే పాటుపడే ఒక మనిషి. అంతేగాని పని చేసి మెప్పించే పని మనిషి కాదు. ఎలాగోలా బతుకు వెల్లడీస్తూ పోయే బానిస కాదు. ఎవరు ఏమన్నా సర్దుకుపోయి, వద్దనుకుంటే మూలకు పోయి, కావాలనుకుంటే దగ్గరికి వచ్చే యంత్రాన్ని కాదు నేను. ఇదిలా ఉండగా దామినికి చక్కటి బాబు పుట్టాడు. అదృష్టం వరించిందేమో, వాళ్ళ ఆయనకి సింగపూర్లో మంచి జీతంతో ఉద్యోగం దొరికింది. బాబుతో కలిసి వాళ్ళిద్దరూ సింగపూర్ వెళ్ళి సెటిల్ అయిపోయారు. వాళ్ళ అత్తగారికి ఉన్న పూరి మీద మనసు పోక తాను వెళ్ళలేదు. అప్పుడప్పుడు కొడుకు కోడలు వచ్చిపోయేవాళ్ళు.
కూతురుతో రోజు ఫోన్ మాట్లాడేది. అక్కడి విషయాలు ఇద్దరు ముచ్చటించుకునేవాళ్ళు. తాను కోరుకున్నట్లుగా కూతురు జీవితం మారినందుకు ఆవిడ సంతోషం మాటల్లో చెప్పలేనిది. రోజులు గడుస్తున్నాయి. మా వివాహ బంధం 2వ సంవత్సరం చివరిలో నడుస్తుంది. ఆయన కంపెనీ ప్రాజెక్టు వర్క్లో బిజీ, నేను పనులతో దురదృష్టంతో బిజీ. మా అమ్మ ఊర్లో పచ్చళ్ళు వ్యాపారం పెట్టింది. బాగానే సాగుతుంది. కాలం భారంగా సాగుతుంది నాకు. అప్పుడప్పుడు కీర్తి ఫోన్ చేసి మాట్లాడుతుంది. తాను నాలా కాకపోయినా సంతోషంగా ఎగరగలిగే ఒక పక్షి అనుకున్నాను మనసులో. ఇది ఇలా ఉండగా ఒకరోజు మా అత్తగారు సీతమ్మతో కలిసి గుడికి వెళ్తుండగా చిన్న ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్ అయింది. దానితో ఆవిడకి ఒక చెయ్యి విరిగి తలకు బాగా గాయం తగిలింది. సీతమ్మ చిన్న చిన్న గాయాలతో బయటపడింది. అత్తగారిని వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశారు. చాలా రక్తం పోయింది. బ్లడ్ ఎక్కించాలి. అది చాలా అరుదుగా దొరుకుతుంది. త్వరగా దాతల్ని తీసుకురండి. మా ఆయన చాలా ప్రయత్నం చేశారు, కానీ సాధ్యపడలేదు. సంతోష్, మా చెల్లి కీర్తిది అదే బ్లడ్ గ్రూప్. తను బ్లడ్ ఇస్తుంది. నువ్వు ప్లీజ్ బాధపడకు అని ధరణి ధైర్యం చెప్పింది. ఓకే ధరణి, కానీ మీది పూర్ ఫ్యామిలీ కనుక తన ఆహారపు అలవాట్లు, జీవన విధానం ఎలా ఉంటుందో, అలాంటి వాళ్ళ రక్తం అమ్మకు ఎక్కిస్తే అమ్మ ఆరోగ్యంగా బయటపడుతుందా అదే ఆలోచిస్తున్నాను అన్నాడు. నా అసహనం కోపంగా మొదలైంది. అయినా అత్తగారు బాగుండాలని కోపం దిగమింగుకొని అతనితో చెప్పాను. చూడు సంతోష్, ఇప్పుడు అత్తయ్య గారికి బ్లడ్ చాలా ఇంపార్టెంట్. మా ఇంట్లో వాళ్ళ స్థితి పేదవాళ్లే కానీ ఆరోగ్యానికి కాదు. మీలా మేము జంక్ ఫుడ్స్ అని ప్రాసెస్డ్ ఫుడ్స్ అని తినము. కెమికల్స్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టి అమ్మే వస్తువుల కోసము బ్రాండెడ్ అంటూ బాటిల్స్ వాటర్ని తాగము. మా పొలంలో పండించుకున్నదే తింటాము. బావి నీళ్లు తాగుతాము. పనులు చేస్తాం. ప్రశాంతంగా నిద్రపోతాం. డబ్బు మాకు లోటు మాత్రమే. అది మా జీవిత సమస్య కాదు. ఆరోగ్య సమస్య అంతకన్నా కాదు అని ధరణి కోపంగా సమాధానమిచ్చింది. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను అన్హెల్దీగా ఉంటాననా? నావి బ్యాడ్ హ్యాబిట్స్ అనేనా అని అన్నాడు సంతోష్. అబ్బా, వాదించకు సంతోష్ ప్లీజ్. ముందు అత్తయ్య గారికి బ్లడ్ ఎక్కిద్దాం. ఆవిడ మనకు ఇంపార్టెంట్. నువ్వు ఇంకా ఆగు అని ధరణి కీర్తికి కాల్ చేసింది. కీర్తి బ్లడ్ ఇచ్చింది. అత్తయ్య గారికి నయమైంది. దామిని వచ్చి 2 రోజులుండి వాళ్ళ ఆయనకి ఏవో డెవలప్మెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయని వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ కీర్తి, థ్యాంక్ యూ సో మచ్ అని కీర్తికి థ్యాంక్స్ చెప్పాడు సంతోష్. అదేం లేదులే బావగారు, మనమంతా ఒకటే కదా, కష్టాల్లోనే కదా బంధాలు తోడు నీలా తెలిసేది. అయినా కూడా మీరు నాకు థ్యాంక్స్ చెప్పొద్దు. మీ ఫ్రెండ్స్ ఎవరిని నాకు పరిచయం చేయండి, పెళ్లి చేసుకుంటా అంటూ పరిహాసం చేసింది. శ్రవణ్ చాలా బిజీ కీర్తి. వాడికి నాతో మాట్లాడే టైం లేదు. ఇంకా నిన్ను కలవటం కూడానా? ఊరుకోండి, అదేదో చిన్నపిల్ల, మీరు మరీను అంటూ ముగించాను. ఒక వారం తర్వాత అత్తగారిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువచ్చాము. 3 నెలలు సేవలు చేశాను. తిండి ఇంకా నిద్రలను కూడా పట్టించుకోలేదు. ఆవిడ మెల్లగా కోలుకున్నారు. మా వారు మాత్రం బిజీగా ఉన్నారు. అన్ని పరిస్థితులు చక్కబడ్డాయి. ముందులాగే ఆవిడ ఆరోగ్యంగా ఉన్నారు. నా శ్రమని గుర్తించారు. కీర్తికి ఫోన్ చేసి కృతజ్ఞతతో మాట్లాడింది. ఆవిడలో చిన్నగా మార్పు మొదలైందనిపించింది. మధ్యలో ఒకసారి అమ్మ పచ్చళ్ళు పట్టుకొని వచ్చింది. అత్తగారి యోగక్షేమాలు కనుక్కుంది. వీలున్నప్పుడు ఇక్కడికి వస్తూ ఉండు అనసూయ అంటూ అమ్మతో ఆవిడ ప్రేమగా మాట్లాడటం చూసి నా మనసు సంతోషించింది. ధరణి, అత్తకి కూతురు అయ్యావమ్మా, నీ మంచితనంతో సంతోషంగా ఉండు తల్లి అని వెళ్తూ అమ్మ చెప్పింది. సంతోష్, మీ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. మనకి డబ్బు ఉంది, ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయి. ఇక పిల్లల కోసం ఆలోచించండి. పిల్లలు ఉంటే ఇల్లు సందడిగా ఉంటుందిరా. మీ జీవితాలు బాగుంటాయి. అమ్మ, నాకు ఇప్పుడిప్పుడే ప్రమోషన్ ఆఫర్ వచ్చింది. ఈ టైంలో ఇలాంటివి పెట్టుకుంటే జీవితంలో ముందు ఎలా వెళ్తాము? పిల్లలు పుడితే వాళ్ళకు చాలా టైం కేటాయించాలి. అంత టైం నా దగ్గర లేదు. అప్పుడే పిల్లలేమిటి అని నా ఫ్రెండ్స్ నన్ను హేళన చేస్తారు. వదిలేయ్. అది కాదురా సంతోష్, చెప్పేది వినురా. వద్దమ్మా, ఏం చెప్పకు నువ్వు. చెంప చెల్లుమన్న శబ్దం. వంటింట్లో ఉన్న నేను హాల్లోకి వచ్చి చూసి షాక్ అయ్యాను. కొడుకుని మాటలతో కాకుండా చేతలతో మందగిచ్చారామె. ఈ వయసులో నిన్ను కొట్టినందుకు నా మీద, కొట్టించుకున్నందుకు నీ మీద అసహ్యం వేస్తుందిరా. వయసు, అనుభవం ఉండి నేను మంచిగా ఆలోచించలేక నిన్ను సపోర్ట్ చేసి డబ్బు అనే జబ్బుకి కంకణం కట్టాను.
నీకేమైందిరా? జీవితంలో డబ్బుతో పాటు ప్రేమ, బంధాలు, ఆత్మీయతలు ఉండాలని తెలివి లేదా? డబ్బు మైకంలో పడి కొట్టుకుపోవద్దురా. నా మాట విను సంతోష్. ప్లీజ్ అమ్మా, క్లాస్ వద్దు. నాకేం కావాలో నాకు తెలుసు. దయచేసి ఇందులో నువ్వు కలగ చేసుకోకు. నువ్వు ముందు ఆరోగ్యం చూసుకో. అత్తగారు సంతోష్ మాటలకి చాలా బాధపడ్డారు. నన్ను క్షమించమ్మా ధరణి. నా వల్లే వాడు ఇలా తయారయ్యాడు. నేను సరిగ్గా ఉండి వాడికి విలువలు నేర్పలేదు. డబ్బు సంపాదిస్తుంటే మురిసిపోయాను. కానీ జీవితం కోల్పోతుందనే విషయం గమనించలేకపోయాను. నీ బ్రతుకుని ఇబ్బందిలో పడేశాను. కష్టం వస్తే మనిషి తోడు కావాలి, ప్రేమ సావాసం కావాలని నిన్ను చూసాకే తెలిసిందమ్మా. దామిని కూడా నీలా చూసుకోలేకపోయేదేమో. సంతోష్ని నేను మారుస్తాను. మీ ఇద్దరి మధ్య ప్రేమను పెంచే బాధ్యత నాది. నీ సంతోష్ నా భారం అనుకో తల్లి అని సర్ది చెప్పారు. ధరణికి కన్నీళ్లు ఆగలేదు. ఫస్ట్ టైం అత్తగారిలో అమ్మతనమే కాకుండా అమ్మ కనిపించింది. అత్తయ్య గారు అని ఏడ్చేశాను. ఊరుకోమ్మా, ఏడవకు. అత్తింట్లో కోడలివి అయినా ఈ అత్తకు కూతురువి నువ్వు అంటూ ప్రేమగా తల నిమిరారు. ఇక నుంచి పుట్టింట్లో కూతురిలా సంతోషంగా నీకు నచ్చినట్లుగా ఉండమ్మా. అత్తింట్లో కోడలిగా, భార్యగా నీ బాధ్యతని నెరవేర్చు తల్లి అన్నట్లు సాయంత్రం సుబ్బమ్మ వస్తుంది. తనకి ఒక 1000 రూపాయలు ఇవ్వు అంటూ బీరువా తాళాలు ధరణి చేతిలో పెట్టింది. ఎవరు అత్తయ్య గారు? సుబ్బమ్మ అంటే సీతమ్మ గారింట్లో పనులు చేస్తుంది ఆవిడే కదా? అవును ధరణి. కొత్తగా మన ఇంట్లో చేరింది. ఇంటి పనికి, పెరటి పని చేస్తుంది, అన్నీ చేస్తుంది. మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఒక టీ ఇస్తే చాలు. ఎందుకు అత్తయ్య గారు? నేను ఉన్నాను కదా, ఎప్పటిలాగే అన్నీ చేసుకుంటాను కదా. అనవసరంగా ఇప్పుడు పనివాళ్ళు ఎందుకు మనకి? అవునా? అలా అయితే మరి ఆ కొత్తగా కట్టిన కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా జాబ్ ఎవరు చేస్తారు? అంటే మీరు ఒప్పుకున్నారా? మరి సంతోష్? అవును ధరణి, ఆ కాలేజీ వాళ్ళతో నేనే మాట్లాడాను. మన నగేష్ వాళ్ళ ఫ్రెండ్దే అంట. ఆ పోస్ట్ ఇంకా భర్తీ చేయలేదంట. జీతం 40,000 ఇస్తున్నారు. సంతోష్ సంగతి నేను చూసుకుంటాలే. నీలాంటి విలువలు, బంధాలు తెలిసిన అమ్మాయి నలుగురికి ఉపయోగపడేలా ఉండాలి. ఇలా వంటింట్లో కుందేల్లా కాదు. ఈ రోజుల్లో చదువుకొని జాబ్ చేయాలనుకునే మనస్తత్వం అమ్మాయిలది. స్వతంత్రంగా బ్రతుకుతూ తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నారు. అది నాకు ఇప్పుడు తెలిసింది. ఇంతకుముందు నిన్ను అపార్థం చేసుకొని తప్పు చేశాను. నిజానికి నీలా ఆదరించే కోడలు ఉంటే కూతురు లేకపోయినా చింత ఉండదమ్మా. ఇంకొక విషయం. చెప్పండి అత్తయ్య గారు. ఇంటి పనులతో నువ్వు బిజీగా ఉంటే సంతోష్ ఎప్పుడు మారతాడు? ఎప్పుడు పిల్లల్ని కనిపెడతాడు? బయటికి వెళ్ళి వస్తుంటే 4 రకాల తెలివితేటలు, నలుగురి మనస్తత్వాలు తెలుస్తాయి. అప్పుడే నువ్వు వాడిని మార్చుకోగలవు. నిజమే కదా అంటూ సుతారంగా మందలించారు. మాకు ప్రేమగా మాత్రం నువ్వే వండి పెట్టాలి. నీ చేతి వంటతో వాడి మనసును మార్చేయాల్సుమా. సరే అత్తయ్య గారు, థ్యాంక్ యూ. నగేష్ అన్నయ్యతో మాట్లాడాలి. దామినిని అడిగి ఇవ్వండి అత్తయ్య గారు. సరేనమ్మా, సాయంత్రం ఫోన్ చేసి ఇస్తాలే. పెద్దమ్మగారు, పనికి ఎప్పటి నుంచి రావాలి అంటూ సుబ్బమ్మ ఇంట్లో అడుగుపెట్టింది. ఈ రోజు నుంచే మొదలు పెట్టవే అన్నారు అత్తయ్య గారు. బాగా పనిచేయాలి. కోడల్ని అడుగు సూచనలు ఇస్తుంది. సరేనా? అలాగే పెద్దమ్మగారు. ఇక ఇదిలా ఉంటే ఆ ప్రాజెక్టుకు ఓకే చేస్తే మనకి 10 లక్షలు రివార్డు వస్తుంది. సో ప్లీజ్ లేట్ చేయకుండా డీల్ మాట్లాడండి. కీర్తిని మన టీంలో పెట్టండి. ఒకవేళ కష్టం అనుకుంటే శాలరీ ఇంక్రిమెంట్ ఇద్దాం. లేదంటే శ్రవణ్కి చెప్దాం. శ్రవణ్ పేరు చెప్తే వెంటనే మన టీంలోకి జాయిన్ అవుతుంది. కీర్తి ఈజ్ వెరీ టాలెంటెడ్. తను మేనేజ్ చేయగలదు అంటూ ఫోన్లో మాట్లాడుతున్న సంతోష్ని చూసి అత్తయ్య గారు నవ్వుకున్నారు. కీర్తిని కూడా మార్చేసేలా ఉన్నాడమ్మా వీడు. అవునత్తయ్య గారు, పాపం కీర్తి. అన్నట్టు శ్రవణ్ చాలా మంచివాడు. తల్లిదండ్రి అమెరికాలో స్థిరపడ్డారు. వీడికి ఈ దేశం మీద పిచ్చితో ఇక్కడికి వచ్చి ఒక మంచి ఇల్లు కొనుక్కొని స్థిరపడ్డాడు. ఒక్కడే అబ్బాయి, మంచోడు. మన కీర్తికి మాట్లాడదామా? కీర్తికి శ్రవణ్కి ఇష్టమైతే ముడివేస్తే సరి. నేను కీర్తితో మాట్లాడతాను అత్తయ్య గారు. నేను శ్రవణ్తో మాట్లాడతానులేమ్మా. సంతోష్లా ఉండకురా అని పెళ్ళికి ముందే చెప్తాను అనేసరికి బాగా నవ్వొచ్చింది. అలా నవ్వుకున్న మమ్మల్ని ఇద్దరిని చూసి పాపం ఏమీ తెలియని సుబ్బమ్మ కూడా నవ్వుకుంది. అత్తగారి మార్పుతో అత్తింట్లో కోడలికి ప్రశాంతత మొదలైంది. అత్తగారి సహకారంతో తన భర్త కూడా ఏదో ఒక రోజు మారతారు అనే నమ్మకం వచ్చింది. ఇలా అత్తింట్లో కోడలు కూతురిలా, అత్త తల్లిగా మారితే ఇంకేం కావాలి?
ఇది అత్తింట్లో కోడలైన ధరణి కథ. ఈ కథ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, చూసేయండి.